అంటే ఎదురుంగా వచ్చిన పుణ్యాన్ని కూడా సమాప్తి చేసేసుకుంటారు. ఎందుకు? బాబాని చూడకుండా వ్యక్తులు అంటే యజ్ఞము బాబాని పక్కన జరిపేయడం వల్ల జంజాటంలోకి వచ్చేస్తారు. తోటి సహయోగుల యొక్క చెప్పుడు మాటలు విని చెడిపోతారు. సో, ఆ సహయోగులు ఏం చేస్తారు? ఇవే ఏదో పక్క నుంచి పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే, "నువ్వే గొప్ప, నీకెంతో ధైర్యం ఉంది, నువ్వు ఇంతకన్నా చేయొచ్చు, మనం చేసుకొని" నీ సహయోగులు అనేసరికి వినేస్తారు. సంఘటన నుంచి దూరం అయితారు. లేదా సంఘటన ఎట్లాంటిది ఉంటుందనంటే ఇంక అంతా ఈ టైప్ వాళ్ళే ఉంటారు. చుట్టూ మిగిలిన వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు పద్మక్క చేసిన పనికి ఎట్లుందంటే చుట్టూ అంతా అలగా జనమే అనమాట. ఇప్పుడు ఒక కొన్ని ఇట్లాంటి పాయింట్లు కొన్ని సెంటర్‌లు తీసుకొని గనక స్టడీ చేసి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెంటర్‌కి చదువుండదు. ఒక రకమైన ప్రవర్తన. ఆమె చుట్టూ ఉండేవాళ్ళు గూడా ఎట్లుంటారంటే, ఆ టైపే ఉంటారు. ఎక్కడ గూడా ఉన్నత ప్రవర్తన కనిపించదు. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు రచ్చ, రభస. సో, ఈరోజు మన చుట్టూ చదువుకున్న వాళ్ళని, శ్రేష్టంగా ఉండేవాళ్ళని, స్నేహము, సంయోగం ఇచ్చే వాళ్ళని పెట్టుకున్నామా? అలగా జనాన్ని పెట్టుకున్నామా? అన్నది చూసుకోవాలి కదా!